Father God, we say thank you for your presence. తండ్రి అయిన దేవా మీ యొక్క సన్నిధిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. We thank you, God, that you are with us. ప్రభువా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. And when you speak, O Lord, there is liberty and freedom to us. ప్రభువా మీరు మాట్లాడినప్పుడు మా జీవితంలో మాకు ఎంతో స్వాతంత్రం ఉన్నది. Chains are broken in your presence, O Lord. అనేక బంధకాలు తెగిపోతా ఉన్నాయి మీ యొక్క The works of the enemy are torn into pieces, O Lord. అపవాది యొక్క క్రియలు లయపరచబడతా ఉన్నాయి. You are the one who sets us free, Lord. ప్రభువా మీరే మమ్మల్ని విడిపించే వ్యక్తి. You are the one to pick us from the miry clay and set our feet on the rock. ప్రభువా మమ్మల్ని మట్టిలో నుంచి తీసుకు దేవతండ్రి నాయన మీరు అతి ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టగలిగింది మీరు. So now as we open our hearts into your presence, Lord, ప్రభువా మా యొక్క హృదయాంతరాంగాన్ని తెరిచి మీ యొక్క సన్నిధిలోకి వస్తా ఉన్నాం ప్రభువా. we pray that you would speak to us now. దేవా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించుకుంటున్నాం. In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. Hallelujah. We thank the Lord for the worship team. Those some are not to be seen, but we praise God for them. వర్షిప్ టీం నిమిత్తము దేవుని స్తుతించుకుందాము. We thank God for guiding us into the Lord's presence. దేవుని యొక్క సన్నిధిలోకి మనల్ని నడిపించినందుకు వందనాలు చెల్లించుకుందాము. And without that, you know, it becomes a little harder for our hearts to receive the word of God. అయితే ఆ యొక్క స్తుతి ఆరాధన లేకుండా మన హృదయాలు డైరెక్ట్ గా దేవుని వాక్యం వినడం చాలా కష్టతరంగా So ఉంది. praising God and worshiping Him is very important. దేవుని స్తుతించడం మరియు ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైనది. Is the way that God has said it to be. ఆ రీతిగా దేవుడు ఏర్పరిచిన ప్రక్రియ ఉన్నది. But today my topic is not on worship. అయితే ఈ రోజు నా యొక్క టాపిక్ అనేది ఆరాధన మీద కాదు కానీ The Lord has guided me to remember the former days. అయితే పురాతన కాలంని జ్ఞాపకం చేసుకొనుట అనే ఒక విషయాన్ని నాకు So I've entitled the message to be as remember your former days. అయితే మీ యొక్క పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోండి అనే ఒక ప్రశ్న అనే ఒక దాని మీద నేను టాపిక్ చేసి ఉన్నాను. So we're going to learn something really beautiful ఎంతో ఒక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకొని పోతా ఉన్నాము from the word of God. దేవుని వాక్యంలో నుంచి. Because every time we learn something new, it always liberates us from our past and it helps us to walk into the future. ఎందుకంటే ప్రతిసారి మనము పాత విషయాలు పూర్వ విషయాల నుంచి నేర్చుకున్న ప్రతిసారి మన భవిష్యత్తులోనికి అత్యుత్సాహంగా వెళ్ళటానికి సహాయం చేస్తా ఉన్నది. God is the one who has a beautiful future for you. దేవుడు మనందరి కొరకు గొప్ప భవిష్యత్తును కలిగి ఉన్నారు. Amen. So let's turn our Bibles to Hebrews chapter 10 verse 32. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. Anybody in English and Telugu? Says, but recall the former days in which after you were illuminated, you endured a great struggle with sufferings. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకొనుడి. Hallelujah. So what does Bible mean when it says, do not forget the former days? మీ యొక్క పూర్వ దినాన్ని మర్చిపోమాకండి అనగా బైబిల్ ఏమి సంకేతిస్తా ఉన్నది? Anyways, so meanwhile we'll continue. What does the Bible mean when God's word is saying, don't forget your former days? బైబిల్ అనగా దేవుని వాక్యము మీ యొక్క పూర్వ దినాల్ని మర్చిపోకండి అని ఈ రీతిగా చెప్పటం దానికి అర్థం ఏమిటి? So today we'll have a proactive session. I want you to speak as well. దయచేసి మీరు మాట్లాడండి, మనం సంధించుకుందాం. Anybody? ఎవరైనా మీ పూర్వ దినాలు మర్చిపోకండి అని బైబిల్ అనగా దేవుని వాక్యం సెలవివ్వడానికి దానికి అర్థం ఏమిటి? It's not about Adam. I think sister, you have to repeat the. ఆదాము అవ్వ అంటే మీ యొక్క పూర్వ దినాలు అంటే మన జీవితంలో మన యొక్క పూర్వ దినాల గురించి మాట్లాడతాం. అంటే బైబిల్లో పూర్వ దినాలు కాదు కానీ మన జీవితంలో ఈ యొక్క సాధారణమైన జీవితంలో మన జీవితంలో పూర్వ దినాల గురించి మీరు మర్చిపోకండి అని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. That was a nice point, sister Grace. Clarified more. ఆ రీతిగా చెప్పడం చాలా మంచిది. Hallelujah. So what is the Lord saying to us? అయితే దేవుడు మనతో ఏం చెప్తా ఉన్నారు? Shall we look into it? మనం దాంట్లోకి చూసుకుందామా? Isn't it amazing that Jesus says, the Lord says, His word says that do not forget your former days. Sometimes, పూర్వ దినాలు మర్చిపోకండి అని దేవుడైన యేసుక్రీస్తు వారు మనకి సెలవిస్తా ఉన్నారు. అది ఎంత గొప్ప విషయం అండి. Because human nature
is that we forget our former days. మన మానవ నైజం ఏంటంటే మన పూర్వ దినాల్ని మనం మర్చిపోయిన వారంగా ఉంటాము. And especially sometimes, some places that some incidents that have happened in our life, we don't want to take it also into consideration. అయితే అదే రీతిగా మన జీవితాల్లో కొన్ని విషయాలు సంభవించి ఉన్నవి, కొన్ని సమస్యలు, కొన్ని రకాలు అయిన విషయాలు మన జీవితంలో సంభవించి ఉన్నవి. వాటి గురించి అసలు మనం ఆలోచించాలి అనుకోము అసలు మనం. Isn't it? Yes. I think it reminds us as believers to recall the times when after receiving Christ, we've endured trials. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే అంగీకరించి ఉన్నామో అప్పటి నుంచి మనం శోధనల గుండా ప్రయాణం చేయడం చూస్తా ఉన్నాము. Anybody, you experienced it where after accepting Christ in your life, you endured trials, persecution, or maybe even you've been kicked out of your family. అయితే ఎవరైనా యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత నుంచి ఎన్నో శోధనలు, భయంకరమైన విపత్తులు మరియు మీ యొక్క కుటుంబంలో నుంచి మిమ్మల్ని వెలివేయబడటం ఇలాంటివి పరిస్థితులు ఎప్పుడైనా ఎవరైనా ఎదుర్కొని ఉన్నారా? It happened in my life. నా జీవితంలో ఆ రీతిగా జరిగి ఉన్నది. I had clearly written and I had given signatures that I have no authority and no claims over the property that which I am supposed to receive in my life. అయితే ఆ యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా మా జీవితంలో ఏం జరిగిందంటే నా యొక్క కుటుంబానికి సంబంధించిన వారసత్వంగా వచ్చిన ప్రతి ఒక్క ఆస్తికి నేను దేనికి అర్హుణ్ణి కాదని చెప్పి నా చేత సంతకాలు తీసుకోవడం జరిగి ఉన్నది. You can understand, what kind of scenario it must have been, what conversations must have gone into it, and that I reached to that conclusion. అయితే ఆ యొక్క సన్నివేశంలో ఎలాంటి వాతావరణంలో, ఎలాంటి భాషతో, ఎలాంటి మాటలతో అక్కడ ఆ యొక్క సన్నివేశం జరిగిందనేది మీరు ఆలోచించుకోవచ్చు. But when you are guided by Christ, these all things fade away actually. కానీ మీరు యేసుక్రీస్తు వారి చేత నడిపించబడినప్పుడు ఇవన్నీ తుడిచివేయబడతా ఉన్నాయి. Only one thing will recall in your mind, I want to follow Christ. I want to do something for Christ. ఒకే ఒక విషయము మీ యొక్క మనసులో ఉంటా ఉన్నది, నేను దేవుణ్ణి వెంబడించబోతా ఉన్నాను, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయబోతా ఉన్నాను అనే ఒక మాట. So do you remember that first love, that zeal that you had for Jesus? అయితే మీ యొక్క పూర్వ దినాల్లో మీకు దేవుని మీద, యేసుక్రీస్తు వారి మీద ఉన్న మొట్టమొదటి ప్రేమని మీరు గుర్తు తెచ్చుకొని ఉన్నారా? That fire that burns for the Lord. ఆ యొక్క అగ్ని, దేవుని కొరకు మండే అగ్ని వంటి ప్రేమని మీరు గుర్తు తెచ్చుకుంటారా? That passionate love we will have for Jesus. అలాంటి అతి పూర్వమైన, అతి మంచి సంపూర్ణమైన ప్రేమ దేవుని కొరకు మనం కలిగి ఉన్నాము. We don't want anything in life. It doesn't matter. Relationships go, family goes, property goes, everything we will be willing to leave. ఆ యొక్క సమయంలో ప్రతిదీ వదిలిపెట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మన సంబంధాలు కానీ, బాంధవ్యాలు కానీ, బంధువులు కానీ, ఆస్తులు కానీ ఏదైనా సరే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి మాత్రమే నేను వెంబడిస్తాననే ఒక సన్నివేశం మీకు గుర్తుందా? You know why that happens? అది ఎందుకు ఆ రీతిగా ఉంటుందో మీకు తెలుసా? Because the kingdom within you has changed. ఎందుకంటే మీ లోపల ఉన్న రాజ్యం అనేది మారిపోవడం జరిగింది. Because God's light has entered and darkness has left you. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క వెలుగు మనలో ప్రవేశించి మనలో ఉన్న ప్రతి ఒక్క అంధకారము పారిపోయింది. Immediately it happened, and very quickly the process got quickened and we left everything behind. Not even a spoon we took from the house and we moved out as a family. ఆ యొక్క ప్రక్రియ మా జీవితంలో చాలా చాలా త్వరగా జరిగి వెంటనే ఒక స్పూన్ కూడా తీసుకోకుండా మేము మా యొక్క ఇంటి నుంచి విడిచిపెట్టి మా వాళ్ళని విడిచిపెట్టి రావడం జరిగింది. Hallelujah. Amazing, God is దేవుడు ఎంత గొప్పవాడు కదా, అద్భుతమైన దేవుడు కదా, అద్భుతమైన దేవుడు కదా. Hallelujah. Hallelujah. You know what he wants to prove? ఎందుకు ఆయన ఏమి చూపించాలనుకుంటున్నారు తెలుసా? At such times, this is actually the time you get closer to Jesus. ఇలాంటి సమయంలోనే యేసుక్రీస్తు వారికి దగ్గరగా ఉండే గొప్ప విషయం. It is not on the mountain tops or when you achieve victory that you come closer to Jesus. We will praise God, we will thank Him, and we continue to thank Him for everything that He's doing. But it is in the time when you are going through a valley, you come closer to the Lord. మీరు మీ జీవితంలో అతి ఉన్నతమైన ఉత్సాహంగా మీరు ఏదో సాధించిన తర్వాత వాటిలో ఉండి దేవుని స్తుతించడం కంటే ఈ యొక్క సమస్యల్లో దేవునికి ఇంకా ఎక్కువ దగ్గర అవడం జరుగుతా ఉంది. Need to have that kind of a thirst and hunger. అలాంటి దాహము, దప్పిక మరియు అలాంటి ఆకలి కలిగి ఉండాలి మనము. Somebody outside is calling me.
ఎవరో బయట నుంచి పిలుస్తారు. Hallelujah. So anyhow, somebody is taking care, not to worry. And so what I want to say here is that God is, when He takes charge of our lives, He is the one who will help us to walk in His plan. దేవుడు మన జీవితం మీద అధికారం అనేది తీసుకున్నప్పుడు ఆయనే మనల్ని ఏ రీతిగా నడిపించాలని కోరుతా ఉన్నాడో ఆ రీతిగా మనల్ని నడిపించువాడై ఉన్నాడు. So He has to sanctify us. ఆయన మనల్ని శుద్ధీకరించిన వ్యక్తిగా ఉండాలి. He has to pull us out from this world. ఆ యొక్క లోకము నుంచి మనల్ని బయటకు లాగువాడై ఉండాలి. Amen. Amen. And when He pulls you out from this world, that is the time He can empty you. And then He can fill you with His Spirit. ఈ యొక్క ప్రపంచం నుంచి మిమ్మల్ని ఎప్పుడైతే లాగి మిమ్మల్ని ఖాళీ చేసి మీలో ఆయన ఆత్మని నింపుతా ఉంటారు. All your accolades, your medals, your gains, and all of these things will not work in that way. మీ యొక్క సంబంధించిన మీ లోకి సంబంధించిన ప్రతి ఒక్క బ్యాడ్జ్లు కానీ లేదా ఒక మంచి మెడల్స్ కానీ ఏమైతే మీరు సాధించినారో అదేమి ఆ యొక్క సమస్యల్లో ఆ యొక్క విషయాల్లో పనికిరావు. So God wants us to remember His faithfulness in the past. దేవుడు పూర్వకాలంలో ఆయన మనకి చేసిన కార్యాలను బట్టి మనం ఆయన విశ్వాస్యతని మనము మర్చిపోకుండా ఉండాలని ఆశిస్తా ఉన్నారు. That's your first point. అది మొట్టమొదటి విషయం అయి ఉన్నది. You need to remember God's faithfulness in your past. మీ యొక్క పూర్వ దినములలో దేవుని యొక్క విశ్వాస్యతని మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఉండాల్సిందిగా ఉంది. Has God been faithful to you? దేవుడు మీకు విశ్వాసునిగా ఉన్నాడా? విశ్వాసునిగా ఉన్నాడా? Look back and see, there was never a day that we went hungry. మీరు గనక వెనక్కి తిరిగి చూస్తున్నట్లయితే ఏ రోజు కూడా మీరు ఆకలి కొని మీరు వెళ్ళలేదు. There were times in our lives when this society rejected us, our parents rejected us, relatives rejected us, everybody rejected us. There was a time that came in our life, that time the children were not there, and for the next day morning meal also we didn't have money, and some miracle had to happen. అయితే మా జీవితంలో మేము చూసుకున్నట్లయితే కొన్ని సమస్యలు, కొన్ని సన్నివేశాల్లో, కొన్ని సమయాల్లో మమ్మల్ని అందరూ సమస్తము మమ్మల్ని ధిక్కరించిన వారుగా ఉన్నారు. ఈ యొక్క సమాజము, మా యొక్క బంధువులు, మా యొక్క కుటుంబము సమస్తము మమ్మల్ని ధిక్కరించి రేపు ఆ సమయంలో పిల్లలు లేరు కానీ అయితే నాకు భార్యకి, అంకుల్ ఆంటీకి నెక్స్ట్ రోజు ఉదయాన్న ఏమి తినాలో అది కూడా చాలా ఇబ్బందిగా ఉండి ఉన్నది. What do you think God must have done? అయితే ఆ సమయంలో దేవుడు మాకు ఏం చేసి ఉన్నారని మీరు అనుకుంటున్నారు? He faithfully provided before I could wake up for our breakfast also. నేను బ్రేక్ఫాస్ట్ తినడానికి లేచే ముందే దేవుడు ఎంతో విశ్వాస్యతను చూపించి ఆయన నాకు ఆ సమస్తాన్ని సమకూర్చారు. There are different facets to our testimony and it's a very long journey. In short period of time many things happen. అయితే మా యొక్క సాక్ష్యంలో చాలా తక్కువ సమయంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నవి. When God does something, it doesn't matter what your age or what the time is, and He doesn't take much time. If you are yielding a vessel to Him, He can achieve much through you and in you also. దేవునికి అనుకూలంగా ఉన్న ఎడల మన జీవితం నుంచి దేవుడు తనకి ఇష్టానుసారమైన రీతిగా ఆయన వాడుకుంటూ ఆయన పనిని మనం చేయడానికి సహాయం చేస్తారు. If we are like a vehicle that runs a little, then stops, runs a little, then stop. Lord, I will yield to you little, then you stop. I will yield to you little, then stop. మనం ఎలాంటి వాహనం కలిగి ఉన్నాము? మనం ఒక వాహనం లాంటి వారము. ఎలాంటి వాహనం అంటే, ప్రభువా నేను మీ యొక్క ఆజ్ఞకి లోబడతాను, నన్ను నేను సమర్పించుకుంటానని చెప్పి కొద్దిగా ముందుకెళ్ళి వెంటనే ఆగిపోతాం, మళ్ళీ సమర్పించుకొని మళ్ళీ ఆగిపోతాం. ఇలాంటి వాహనంగా ఉన్నామా మనం? He wants a wholehearted surrender. అయితే సంపూర్ణ హృదయంతో కలిగిన సమర్పణ ఆయన కోరుతా ఉన్నారు. And He will make sure that He works a thorough work in you. అయితే ఆయన నీలో మంచి క్రియల్ని జాగ్రత్తగా చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. Hallelujah. Because God makes sure that He's keeping the right vessel before the world so that His glory will be made known to many. అయితే దేవుడు ఈ లోకమంతటా ముందట ఒక మంచి పాత్రని పెట్టి ఆ యొక్క పాత్ర ద్వారా అనేక గొప్ప వెలుగుని ఈ యొక్క లోకానికి కనపరచాలనుకుంటున్నారు. So when you and I will look back and see the former days, you will always find God to be faithful and a God who never abandons us. అయితే మన జీవితంలో మనం మన పూర్వ దినాల్లో చూసుకున్న ఎడల దేవుని మనం ఏ రీతిగా కనుగొంటామంటే ఆయన గొప్ప విశ్వాసనీయుడు మరియు ఆయన మనల్ని ఎన్నడూ విడవలేదు, విడిచిపెట్టలేదు అనే ఒక వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాము.
Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Isn't it amazing how God beautifully works? అయితే దేవుడు ఏ రీతిగా పనిచేస్తారో, ఎంత అద్భుత రీతిగా పనిచేస్తారో చూస్తున్నారా? I can share with you n number of testimonies అయితే మీతో అనేక సాక్ష్యాలు నేను మీతో పంచుకోవచ్చు of how devil tempts, how he draws us through the money and he keeps us close to him. ఏ రీతిగా అపవాది డబ్బు ద్వారా మనల్ని ఏ రీతిగా శోధిస్తూ ఉంటుందో, ఆ వాటికి దగ్గరగా ఏ రీతిగా చేసుకుంటూ ఉంటుందో నేను మీకు చెప్పగలను. Money has its role to play if you even the Bible speaks about it. అయితే డబ్బు అనేది మన జీవితంలో అనేక పాత్రలలో పోషిస్తూ ఉన్నది. Love of money is the root of all evil. అయితే ఈ యొక్క డబ్బు గురించిన ఈ యొక్క ఇష్టం అనేది ఈ యొక్క సమస్త అపవాదికి సంబంధించిన క్రియలై ఉన్నాయి. There is a very thin line between making it your master. Sometimes we run after it so much that yes, all the time, the mind keeps operating, running behind money. అయితే కొన్నిసార్లు మన ఆలోచనలో, మన హృదయాల్లో మనం చూసుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, మనీ ఈ యొక్క డబ్బుని సంపాదించడంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు మన అధికారి అయిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం డబ్బు సంపాదిద్దామని వెళ్తా ఉంటాం, కానీ అనేక సార్లు మనం మర్చిపోయి ఆయన్ని, ఆ యొక్క డబ్బుని అధికారిగా చేస్తా ఉన్నాము. We should keep money as our servant always. ఈ యొక్క డబ్బు అనేది మనకి సేవకుడిగా ఉండాలి. It is there. It's a blessing that God has provided to us, for us to be a blessing to others. ఈ యొక్క డబ్బు అనేది ఉంది. ఈ యొక్క డబ్బు అనేది మనకి ఆశీర్వాదకరంగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. అది మనకి ఉపయోగపడేలాగా ఉండాలి. There are times even if abundance comes, you should not be tempted by it. అయితే అనేక సార్లు అనేక మంచి ఆ యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క డబ్బు అనేది అత్యధికంగా వచ్చినప్పుడు ఆ యొక్క శోధనలో మనం శోధించబడకూడదు. Because when we have little, it doesn't matter. అయితే మన దగ్గర తక్కువగా ఉన్నప్పుడు డబ్బు అది అసలు ఏమీ కాదు. కానీ Hallelujah. So suppose we are earning 100 rupees, we find giving 10 rupees tithe, okay, no problem, we give it. అయితే 100 రూపాయలు మనం సంపాదించినప్పుడు 10 రూపాయలు దశంభాగం ఇవ్వటం పెద్ద ఇది కాదు, చేస్తా ఉంటాం. But as and when it keeps increasing, it begins to challenge you. అయితే ఇంకెక్కువ మీరు సంపాదిస్తున్న కొలది, అమ్మో ఏంటి నేను ఇది ఇవ్వాలా అని ఒక తలంపు అనేది మీకు రావచ్చు. The Lord does, even we will convince ourselves, ఇవ్వకపోయినా పర్లేదు కదా, దేవుని రాజ్యం మనసునే ఉంటుంది. కొన్నిసార్లు మనమే సంజాయించుకుంటాం. ఏంటంటే మనము ఏం చెప్తా ఉంటామంటే, పర్లేదు దేవుని రాజ్యం అనేది నా మీద జరగట్లేదు కదా, అది జరుగుతానే ఉంది, దాని పని చేస్తానే ఉంది అనుకుంటాం. నేను ఒక్కరిని వేస్తే నడుస్తుంది, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, చాలా మంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు నడుస్తుంటారు. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా నడుస్తానే ఉంటే చాలా మంది ఉన్నారు కదా. ఖచ్చితంగా నడుస్తుంది యాక్చువల్గా. Definitely. Hallelujah. Because God does not depend on our money first. ఎందుకంటే దేవుడు మనం ఇచ్చే డబ్బు మీద ఆధారపడి లేడు దేవుడు. In fact, God is showing us a way to bless us in a greater measure. అయితే దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదించడానికి, అత్యధికంగా ఆశీర్వదించడానికి ఇచ్చిన ఆ యొక్క గొప్ప ఒక దారి. Tithing, offering, I'm not going to speak about it today. అయితే ఈ యొక్క దశమ భాగము లేదా కానుక ఇవ్వటం, దాని గురించి నేను మాట్లాడట్లేదు. But I've learned from the little things, if you are faithful in the little, you will be faithful in the much. అయితే విశ్వాసత గురించి నేను నేర్చుకున్నాను. చిన్న వాటిలో మీరు విశ్వాసంగా ఉండేలా, పెద్ద వాటిలో కూడా మీరు విశ్వాసంతో ఉంటారు. Amen. Hallelujah. So when we look back, you will see that always God will not abandon you. He will make sure that He will show up in your life. అయితే మన జీవితంలో చూసుకున్నట్లయితే మన పూర్వదినాల్లో దేవుడు ఎన్నడూ పెట్టే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా నీకు వాగ్దానం చేశాడంటే అక్కడ నించుని నీ కొరకు ఉండే వ్యక్తి అయి ఉన్నాడు. So the first point is, మొట్టమొదటి విషయం ఏంటంటే remembering God's faithfulness in the past. పూర్వ దినముల్లో దేవుని యొక్క విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుంటా. Second point, రెండవ విషయము, do you remember your first love, your zeal? మీ యొక్క మొట్టమొదటి ప్రేమని మీరు జ్ఞాపకం చేసుకొని ఉన్నారా? Initially, when we love, we just go crazily in love for Jesus. ప్రారంభంలో దేవుని పట్ల ఎంతో గొప్ప ప్రేమని కలిగి ఉన్నాము. Today, I want to share today's incident, what God did. దేవుడు ఈ రోజు జరిగించిన సన్నివేశాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. We brought 2 Sunday school children from Tarnaka. తార్నాక నుంచి 2 సండే స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చాము. We told those children we will leave home by 8:30 max. ఆ యొక్క పిల్లలకి 8:30 లోపు మేము బయలుదేరిపోతామని చెప్పి ఉన్నాము. Can you believe they were there in our house at 7:10?
7:10 కల్లా వారు మా యొక్క ఇంటికి రావడం జరిగి ఉన్నది. 2 small children. ఇద్దరు చిన్న పిల్లలు. I remembered when my children were small. అయితే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దాన్ని నేను జ్ఞాపకం We చేస్తున్నాను. used to leave home at 7 o'clock in the morning. అయితే ఉదయకాల సమయంలో 7 గంటలకి మేము మా ఇంటిని విడిచిపెట్టి రావడం జరుగుతుంది. None of us would go to church without bathing. అయితే ఎవరు కూడా స్నానం చేయకుండా అయితే మేము సంఘానికి వెళ్ళము మేము. Why I'm sharing this is we would get up at 5:45, 6, and children very excitedly they would get up. Hey, we have to go to church, and we used to move by 7:05, 7:25. We would reach the church in the parking. 7:30 in the sanctuary. అయితే ఉదయకాల సమయంలో We would not feel like attending if we are not into it. అయితే ఉదయకాల సమయంలో 5:45, 6 గంటలకల్లా లేచి పిల్లలందరూ ఎంతో ఉత్సాహంతో సంతోషంతో లేచి స్నానాలు చేసి చక్కగా రెడీ అయ్యి 7:00కల్లా మేము వెళ్ళిపోతాం. ఒకవేళ ఈ యొక్క సమయం కనుక దాటిపోయిందంటే మేము సంఘానికి వెళ్ళాలనే ఆశ కూడా మాకు ఉండేది కాదు. All 4 of us had our seats. మా నలుగురుకి అక్కడ కూర్చునే స్థలాలు సిద్ధపరచబడి Our son would go and sit in the first row. మా అబ్బాయి వెళ్ళి మొట్టమొదటి స్థలంలో కూర్చోవడం His జరిగింది. aim would be, I will watch all the musicians, especially the guitarists. ఆయన ఆశ ఏంటంటే మొట్టమొదటిగా వెళ్ళి కూర్చొని నేను అందరి మ్యూజిషియన్స్ నేను చూస్తా ఉంటాను. మొట్టమొదటిగా ఆ యొక్క గిటారిస్ట్ ని నేను చూడాలి. He would watch the guitarist, he would go home, he would practice the same till he gets the song. అయితే ఆ యొక్క గిటారిస్ట్ ని చూసి ఆయన చూసి గమనించి అదే ఇంటికి వచ్చి అదే శబ్దం వచ్చే వరకు అదే రీతిగా చేసే వరకు ఆయన ప్రాక్టీస్ చేస్తా He ఉంటాడు. was very zealous about this. అయితే దీని గురించి ఎంతో ఆశ కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. There were times in his life, even in the night, while playing guitar, he would sleep playing with the guitar only on him. అయితే అనేక సన్నివేశాల్లో ఆయన ఆ యొక్క గిటార్ కొడుతూ వాయిస్తూనే అదే రీతిగా నిద్రపోవడం జరిగింది. I'm talking about such zeal for the Lord. అయితే అలాంటి ఆశ ఆకలి దప్పులు అని నేను దేవుడి గురించి Do మాట్లాడుతున్నాను. we get to see nowadays? అయితే ఈ దినాల్లో అలాంటి ఆశ ఆకలి దప్పులు మనం Where is that zeal gone? God is asking. ఆ యొక్క ఆశ ఎక్కడికి వెళ్ళిపోయిందని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు. Where is your first love? Am I your first love, or am I, somebody has taken that place? మీ మొదటి ప్రేమ ఏమైంది? నేను మీ మొదటి ప్రేమనై ఉన్నానా లేదా నా యొక్క స్థానం వేరే వారు తీసేసుకున్నారా అని అడుగుతా ఉన్నారు. Revelations chapter 2 verses 4 and 5. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు ఈ రీతిగా సెలవిస్తా ఉన్నది. He says, you have left your first love. Remember therefore from where you have fallen. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిచు అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. Hallelujah. Why is it important for us to remember the former days? మీ యొక్క పూర్వ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఎంత ప్రాముఖ్యమని. ఎందుకు మనకి ఈ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? Because when you look back, you will get that confidence, and God gives you and builds your confidence in Him to show you that He was there during that time. He's going to be there now also in this time. అయితే పూర్వ దినాల్లో మనం చూసుకున్నట్లయితే పూర్వ దినాల్లో మన యొక్క పరిస్థితుల్ని శోధన మనం చూసుకున్నట్లయితే అప్పుడు నించుని మన కొరకు నిలవబడిన దేవుడు మనల్ని ఏ రీతిగా నడిపించాడో అదే దేవుడు ఇదిగో అప్పుడు నేను నడిపించా కదా ఇప్పుడు కూడా నేను నిన్ను నడిపిస్తాననే గొప్ప విశ్వాస్యతని మనలో తీసుకొస్తా ఉంటారు. 1 Samuel chapter 17 verse 37 says that. మొట్టమొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం. సింహము యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. Amen. There were times that God has saved us from the pits of death. అయితే ఎంతో మరణకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడు. And He does the same even today. అదే రీతిగా ఈ రోజు కూడా ఆయన చేయి వాడే ఉన్నాడు. He is a God who saves us every day. ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడంటే ప్రతి దినము మనల్ని రక్షించు దేవుడై ఉన్నాడు. If God's grace wouldn't have been, if you were not and I was not covered with the blood of Jesus, Satan would have wiped us away a long time. మిమ్మల్ని మనలందరినీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత మనం కడగబడని ఎడల అపవాది మనలందరినీ సంహరించేవాడై ఉన్నాడు. So our earlier zeal in Christ inspires us that love has to be refreshed
and it has to come back for Jesus. మన పూర్వ దినాల్లో మనము యేసు ప్రభువారి గురించి ఎంత ఆశలు మరియు ఆకలి దప్పులు కలిగి ఉన్నామో ఆ యొక్క ఆశలు ఆకలి దప్పులు అనేవి ఇంకా దేవుని కొరకు ఇంకెక్కువగా బ్రతకాలనే ఉత్సాహంలోకి మనల్ని నడిపిస్తా ఉంటది. If he did it then, he can do it now again. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా మరి ఇంకోసారి చేయగలడనే ఒక గొప్ప విశ్వాసత. So I want you to do something new. This is your personal thing. You keep a journal for prayer. What you prayed for and how many prayers God has answered till now. అయితే మీకు ఒక వ్యక్తిగతంగా ఒక విషయాన్ని మీరు చేయాలని నేను ఆశిస్తా ఉన్నాను, నేను కోరుతా ఉన్నాను. అది మీ యొక్క వ్యక్తిగతము. మీ యొక్క జర్నల్ ఒక పుస్తకం తీసుకొని మీ యొక్క ఆ యొక్క పుస్తకంలో ఎన్ని ప్రార్థన విన్నపాలు ఉన్నాయో అవన్నీ రాయండి. మరియు ఏవేవి యొక్క ప్రార్థన విన్నపాలు దేవుడు జవాబిచ్చారో అవి కూడా రాయండి. You will come to know that you have a testimony. These are the prayers God has answered in my life. This is my testimony. అప్పుడు మీరు కనుగొనగలరు ఇన్ని ప్రశ్నలకి ఇన్ని ప్రార్థనలకి దేవుడు జవాబిచ్చాడా, ఒక గొప్ప సాక్షి, ఇన్ని సాక్ష్యాలను నేను కలిగి ఉన్నానా అని మీరు గమనిస్తా ఉంటారు. Amen. I think we all can do this. ఇది మనందరం చేయగలమని You can call it as your spiritual journal. మీ యొక్క ఆత్మీయ జర్నలింగ్ అని మీరు చెప్పొచ్చు. I had the privilege to meet one of the sister that she would cover her journal with a golden wrapping paper. అయితే ఒక సహోదరిని నేను కలవడం జరిగింది. ఆమె యొక్క జర్నల్, ఆమె యొక్క పుస్తకం ఏవైతే రాస్తా ఉండే పుస్తకాన్ని ఒక గోల్డ్ కలర్ పేపర్ తో దాన్ని కప్పడం జరిగింది. You know we get golden wraps, gift wraps లో గోల్డెన్ ర్యాప్. She had 4 such thick books. అలాంటి 4 పుస్తకాలు ఆమె కలిగి ఉన్నది. And it was her walk with the Lord. అది ఆ యొక్క 4 పుస్తకాలు ఆమె దేవునితో నడిచిన నడక. Not allowed to read. మనము దాన్ని చదవటానికి మనకి అనుమతి లేదు. It was between her and the Lord. అది ఆమెకి మరియు దేవునికి మధ్య జరిగిన విషయాలు రాయబడి to the Lord and writing. దేవునితో మాట్లాడే దాని గురించి రాయటం. Writing what she received from the Lord. అయితే ఏమి రాస్తా ఉండి ఉన్నదంటే ఆమె దేవుని దగ్గర నుంచి ఏమేమైతే పొందుకొని ఉన్నదో అవన్నీ రాయటం జరిగింది. Hallelujah. That's the way she would express herself to the Lord. ఆ రీతిగా దేవునికి తనను తాను వ్యక్తపరుస్తా ఉండి ఉన్నది. Expressing to the Lord is better than expressing to anybody else. మనుషునికి వ్యక్తపరచుకొనుట కంటే దేవునికి వ్యక్తపరచుకొనుట చాలా భాగ్యం, మంచి భాగ్యం. Because God alone has the solution for your problem. ఎందుకంటే నీకున్న సమస్యకి ఆ యొక్క పరిష్కారము కేవలం దేవుడి దగ్గర మాత్రమే ఉండి ఉన్నది. Always the church is there for prayer support when you are not able to handle things on your own, but don't depend only on the prayer warriors of the church and only on church pastor. You have to build your own spiritual life also. అయితే కేవలము ఈ యొక్క సంఘం కూడా ఉండి ఉన్నది. అవును, మీ యొక్క ప్రార్థన విన్నపాలని విని మీ గురించి ప్రార్థన చేస్తా ఉన్నది. కానీ కేవలము సంఘం మీద, ప్రేయర్ వారియర్స్ మీద లేదా పాస్టర్ గారి మీద మీరు ఆధారపడకండి. కానీ మీ యొక్క వ్యక్తిగతంగా మీకు దేవునికి ఒక మంచి ఆత్మీయ నడకని మీరు ప్రారంభించండి. Don't get me wrong, we are always there to guide. But what I want to say here is to build your own spiritual walk with Jesus. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. కానీ మేమందరం ఉన్నాం, మీ యొక్క సమస్యల్లో మేమందరం ఉన్నాము, సంఘం ఉన్నది, మేమందరం ఉన్నాం. కానీ మీకు వ్యక్తిగతంగా మీకు దేవునికి ఒక ఆత్మీయ నడక అనేది ప్రారంభించడం అనేది మీకు మీ యొక్క జీవితానికి, మీ యొక్క ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యము. And in case you've lost your zeal, you've lost your first love for Jesus, pray Psalms 51:12. అయితే మీరు మీ యొక్క ఆత్మీయ ఆ యొక్క మొట్టమొదటి ప్రేమ మరియు ఆ యొక్క ఆశని కనుక మీరు కోల్పోయిన ఎడల కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం ఎత్తి పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. Shall we read it? చదువుదామా? కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచు. Amen. Restore unto me the joy of your salvation. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. Amen. Amen. We can pray this also in our life. Lord, I lost that love, Lord, that which I had some years ago, but I want you to restore it back now. ప్రభువా, ఇలాంటి ప్రార్థన మనం దేవుని దగ్గరికి మనం ఈ రీతిగా చేయవచ్చు. ప్రభువా, ఒకప్పుడు మీ కొరకు నాకు మీ పట్ల ఉన్న యొక్క మొట్టమొదటి ప్రేమని నేను కోల్పోయినాను. దయచేసి ఆ యొక్క మొదటి ప్రేమని నాకు మరలా దయచేయండి అని ప్రార్థన. Maybe I went away from you, Lord, because life has been very rough to me. ప్రభువా, నా జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితుల ద్వారా నేను మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినాను ప్రభువా. But He is a God who will make fountains
come out of nowhere. He's a God who will make rivers of water flow in desert places also. అనేక నదులని ఎడారిలోంచి పుట్టింప చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. Amen. The third point. మూడవ విషయము. What was the first and second? మొట్టమొదటి విషయము, రెండవ విషయం ఏమిటి? దేవుని యొక్క విశ్వాస్యత మరియు మొట్టమొదటి ప్రేమ. Remembering God's love that He showed to you in the past, God's faithfulness of the past, and the second one. Yes. Do you remember your first love and zeal? అయితే మొట్టమొదటి విషయము దేవుని యొక్క విశ్వాస్యత మన పూర్వ దినాల్లో ఏ రీతిగా ఉండి ఉన్నది అనే విషయము. రెండవది మొట్టమొదటి ప్రేమ, దేవుని పట్ల మనకున్న మొట్టమొదటి ప్రేమ మనం గుర్తుపెట్టుకున్నామా? Hallelujah. How can we practically not forget the former things? అయితే మన పూర్వంలో మనకు జరిగిన విషయాలు మనం ఏ రీతిగా మర్చిపోగలుగుతా ఉన్నాము? I am not saying how can we forget. I am saying how can we not forget the former things? మీరు ఎలా Forget మర్చిపోయారు? the former things. మీరు ఎలా మర్చిపోయారో మిమ్మల్ని అడగట్లేదు, కానీ ఏ రీతిగా మనం మర్చిపోకుండా ఉండగలం అనేది మీ యొక్క ప్రశ్న. There are ways to it. We will, sometimes we as human beings tend to forget of our past, but it actually helps you to be delivered of some things and to walk in the fullness of His grace. అయితే మానవులుగా మనము మర్చిపోయే ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి, కానీ మనము వాటిని గుర్తు పెట్టుకుంటే ఎడల మనం దాని ద్వారా ప్రస్తుతం మనం ఎదుర్కొనే సమస్యల్లో నుంచి బయటపడటానికి ఒక గొప్ప పరిష్కారము. Like for example, I was delivered of some wrong habits in my life. ఎన్నో తప్పుడు విషయాల నుంచి దేవుడు నన్ను విడుదల చేసి ఉన్నాడు. I was an addict for tobacco. నేను తంబాకు గురించి నేను ఎంతో ఎక్కువగా తీసుకుంటా ఉండి ఉన్నవాడిని. I used to chew gutkas, you remember, I think we all know that name at least. ఈ గుట్కాలు మీకు బాగా పరిచయం అని నేను నమ్ముతున్నాను. So I used to have at least 10 sachets every day. 10 నేను తీసుకోవడం జరిగింది. Today if I am able to sing, it's only because of God's grace, because there was a time in my life I was not able to open my jaw fully, even to put one pani puri inside. That's the testing actually for people who eat gutkas. అయితే నేను ఇంకా ఈ రీతిగా దేవుని యొక్క పాటలు పాడుతున్నానంటే ఒకనొక సమయంలో ఈ యొక్క పానీపూరి తినడానికి కూడా నోరుని, నా యొక్క పళ్ళని కొంచెం తెరవలేకపోతా ఉండి ఉన్నాను. Hallelujah. But today if you have to sing, you need to open your mouth. అయితే ఈ రోజు మీరు పాడాలంటే మీ యొక్క నోటిని తెరవాలి. If you have to speak the word of God, you've got to open it wide. అయితే ఇంకా ఎక్కువగా తెరవాలి. ఎప్పుడంటే దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నప్పుడు. So Jesus delivered me when I surrendered my heart to Him. He broke that chain of chewing tobacco instantly when I had an encounter with Him. అయితే దేవునికి నా యొక్క జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ యొక్క తుంబాకు అనే ప్రతి ఒక్క బంధకాన్ని యేసుక్రీస్తు వారి నామములో తొలగించి వేసి ఉన్నారు. Hallelujah. And He broke that addiction of alcohol upon my life. ఆ యొక్క మందు తాగే ప్రతి ఒక్క ఈ యొక్క విషయాన్ని, ఆ యొక్క బంధకాన్ని తొలగించి వేసి ఉన్నారు. See, here we feel it is wrong, but when we live in that world, everything seems to look right and of good pleasure. అయితే ఇక్కడ ఆ విషయాలు చాలా తప్పుగా మనకి తెలుస్తా ఉండి ఉన్నాయి. మనం ఆ రీతిగా ఆలోచిస్తా ఉన్నాం, కానీ అక్కడ ఆ రీతిగా వాటిల్లో మనం జీవిస్తా ఉన్నప్పుడు మనం చేసే ప్రతిదీ కరెక్ట్ గా సరిగ్గానే ఉంది అని అనిపిస్తుంది. There is no discernment between the good and the bad. అయితే ఏది మంచిది ఏది చెడు అనేది దాంట్లో ఆ యొక్క తెలియకుండా ఉంటది. Everything looks good. ప్రతిదీ మంచిగానే కనబడతా ఉన్నది. Stealing also looks righteous. Taking loans also looks righteous, and everything becomes loan. దొంగతనము చేయటము మంచిగానే ఉంటది, ఇతరుల నుంచి డబ్బులు తీసుకోవడం అనేది మంచిగానే ఉంటది. We'll have a saying also, loan means own. లోన్ తీసుకున్నారంటే మీరు దాన్ని సొంతపరచుకోవాలి. Take lakhs of rupees, run the business, doesn't run also, what for me, that bank will go. ఎన్నో లక్షల రూపాయలు తీసుకొని బిజినెస్ చేసి ఒకవేళ నడవలేదంటే నాకేంటి, నా బ్యాంకే కదా నష్టపోయేది. Hallelujah. That's the way the world operates. ఆ రీతిగా ఈ యొక్క ప్రపంచము ఆ యొక్క ప్రక్రియలో ఈ రీతిగా వెళ్తా ఉండి ఉన్నది. But the Lord delivered me out of all of this. కానీ దేవుడు వీటన్నిటి నుంచి నన్ను విడుదల చేసి ఉన్నాడు. Even when the bookstore, the literature ministry started, I would not like to touch money also. I used to hate money so much. అయితే ఈ యొక్క బుక్ స్టోర్ అనే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ యొక్క డబ్బుని పట్టుకోవడం నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. Hallelujah.
There were times I should not take offerings also when the Lord began to use me in ministry. అయితే ఆయన పరిచర్యలో దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నప్పుడు ప్రారంభ దినాల్లో నేను ఈ యొక్క కానుకలు కూడా నేను తీసుకోకపోతా ఉండేవాడిని. Until the Lord showed me one day. అయితే ఒక రోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు And He commissioned me. దేవుడు అప్పటి నుంచి నాతో మాట్లాడాడు కాబట్టి, If you take it, I am going to bless them. నువ్వు తీసుకోవడం ద్వారా నేను నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నానని చెప్పారు. Hallelujah. Many people take pastors in a different way. They only know to receive this. అయితే పాస్టర్ గారిని ఎంతో మంది తప్పుగా మాట్లాడుతుంటారు, వారికి తీసుకోవటమే తెలుసు అని అంటా ఉంటారు. But there are some pastors still today who are after God's heart and they know to give. అయితే కొంతమంది పాస్టర్లు ఈ దినం కూడా ఈ ప్రపంచంలో ప్రస్తుతం కూడా కేవలం దేవుని యొక్క హృదయంతో పరిగెడతా ఉన్నారు. వారు ఇస్తా ఉన్న వారే ఉన్నారు. They have the heart of God. వారు దేవుని యొక్క మనసు కలిగి ఉన్నారు, మన హృదయం కలిగి ఉన్నారు. God gave His Son, no? The Heavenly Father gave His Son. He did not spare Him, but He gave everything of His to us. పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చి ఉన్నాడు. When the Father's love touches the heart of a person, he can never be the same. If you are a taker, you will become a giver. అయితే తండ్రి యొక్క ప్రేమ ఎవరైనా ఏ మనిషినైనా తాకినేడలా తీసుకునే వ్యక్తి వారు ఇచ్చేవారుగా మారతారు. Hallelujah. So if you've been fearing of new challenges, I want you to just look back on your past testimonies where God has met you and God used those challenges as stepping stones of faith. కొత్త పరిస్థితులు కొత్త సమస్యలకు మీరు భయపడతా ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క పూర్వ దినాల్లో పూర్వ సమస్యలు పూర్వ శోధనల గురించి మీరు ఆలోచించండి. ఆ యొక్క శోధనలో ఆ యొక్క సమస్యలో దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా ఆయన విశ్వాసాన్ని కనపరిచినాడో దాన్ని గమనించండి. When was it that I had fear last time to take that step of faith and I had disobeyed the Lord and God spoke to me like this and I was delivered? And when I took that step of faith, I honored the Lord and God did a miracle. అయితే నేను చేయాల్సిన పని చేయకుండా నేను అది భయపడి నేను అదే రీతిగా ఉండగా దేవుడు నాతో ఈ రీతిగా మాట్లాడినప్పుడు నేను ఆ విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటని నేను జరిగించడం ద్వారా నేను ఈ రీతిగా విడుదల పొంది ఉన్నాననే విషయాన్ని మనం గమనిస్తాం. Hallelujah. Hallelujah. The first point is, మొట్టమొదటి విషయము, remember God's faithfulness in the Bible. It's all about remembrance today because He said remember the former days. So today all 4 points are about remembering. అయితే ఈ రోజు ప్రక్కన ఇది మొత్తం బోధన అంతా మొత్తము జ్ఞాపకం చేసుకుంటా అనేది, అంటే 4 విషయాలు జ్ఞాపకం చేసుకుంటామే. మొట్టమొదటిగా దేవుని యొక్క విశ్వాసత పూర్వ దినాల్లో ఏ రీతిగా మనం అనుభవించి ఉన్నాం అనేది గమనించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. Second is remember His first love and zeal. రెండవ విషయం ఏంటంటే మనము ఆయన పట్ల ఉన్న మొట్టమొదటి ప్రేమ మరియు ఆశ ఆకలి దప్పులు ఏ రీతిగా ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Not remember His first love, remember your first love. ఆయన మొట్టమొదటి ప్రేమ కాదు కానీ మనము ఆయన పట్ల ఉన్న మొట్టమొదటి ప్రేమ మనలో ఉన్నది. Amen. And let that love always make you go closer to Jesus. ఆ యొక్క ప్రేమని మీరు క్రీస్తు వారికి ఇంకా దగ్గర సన్నిహితమైన సంబంధంలోకి మిమ్మల్ని నడిపించును గాక. Hallelujah. Because that will help you to praise Him, to worship Him more. అది మనల్ని ఆయన్ని ఇంకా ఎక్కువ స్తుతిస్తూ ఆరాధించేటట్టుగా మనల్ని సహాయం చేస్తుంది. Amen. The third point is remember the trials that made you stronger. మూడవ విషయం ఏంటంటే ఏ సమస్యలు అయితే మిమ్మల్ని బలము కలిగిన వ్యక్తులుగా మార్చి ఉన్నాయో ఆ వాటిని జ్ఞాపకం చేసుకోండి. Every trial, the best, the worst, whatever it might be, but it is always meant to make you a stronger person from within. ఎంత గొప్ప సమస్య అయినా పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా ప్రతి ఒక్క సమస్య మిమ్మల్ని ఇంకెక్కువ గొప్పతనంలోకి ఇంకెక్కువ బలవంతుడుగా ఉండలాగా మిమ్మల్ని రూపాంతరంలోకి తీసుకెళ్తా ఉన్నది. Because your faith is more precious than gold to Jesus. ఎందుకంటే మీ యొక్క విశ్వాసం అనేది వెండి బంగారాల కంటే అత్యున్నతమైనదిగా ఉన్నది దేవునికి. When we go to buy gold in the gold shop, what do we ask? How many carats it is? మన బంగారం కొట్టడానికి బంగారం కొట్టుకు వెళ్ళినప్పుడు మనం ఏం అడుగుతాం? ఎన్ని క్యారెట్ల బంగారం ఇది అని చెప్పి అడుగుతాం. ఈ రోజుల్లో సర్టిఫికేట్ కూడా కావాలంట, చదివినట్టు. Nowadays we need certificate also. Hallelujah. That's the purity basically. అది ఆ యొక్క పరిపూర్ణ తత్వాన్ని గురించి సర్టిఫికేట్ అడుగుతా ఉంటాం. That means it has undergone a process. It has gone through a refining process. And that's how it has come into one category. అయితే ఆ యొక్క సంపూర్ణత అనే ప్రక్రియలో అనేక ప్రక్రియల్లోకి వెళ్ళి అది సంపూర్ణంగా మార్చబడి ఉంటానని మనం చూస్తూ ఉంటాము. For Jesus, దేవుని కొరకు your faith
is more precious than that gold. మీ యొక్క విశ్వాసము ఆ యొక్క వెండి బంగారాల కంటే అత్యున్నతమైనది. That means if you have to be used as a vessel of the Lord, you will be refined through the refiner's fire. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మీరు దేవుని చేత అత్యున్నతంగా వాడబడాలంటే మీరు అదే రీతిగా అనేక ప్రక్రియల్లో మీరు వివిధ రకాల్లో వివిధ సమస్యల్లో మీరు ప్రయాణం చేస్తా ఉంటారు. ఇవన్నీ వింటే భయం వేస్తారు కదా. We might get fear after hearing this. అయ్యో ప్రభా ఇవన్నీ ఎందుకు నాకు? Oh Lord, why do I need this? Can the clay ask the potter? ఈ యొక్క మట్టి అనేది ఈ యొక్క కుమ్మరిని అడుగుతుందా ఎందుకు నువ్వు ఈ రీతిగా చేస్తున్నావు? We have no say over it. అయితే ఆ విషయాల్లో మాట్లాడడానికి వాటికి అసలు ఏ అధికారం లేదు. I have come to that conclusion in my life. నా జీవితంలో కూడా నేను ఆ రీతిగా ఆలోచన Why Lord? Why all it is time waste? Why, what, how, all of these things? ఎందుకు దేవా ఎప్పుడు ఎందుకు ఇప్పుడే ఎందుకు ఈ ప్రశ్నలన్నీ అసలు అనవసరమైనవి. Hallelujah. He will make sure that you are purer than gold for his use. మీరు వెండి బంగారాల కంటే అతి సంపూర్ణంగా ఉండలాగున దేవుడు మిమ్మల్ని చూస్తా ఉంటున్నారు. Your character is refined. మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఆ యొక్క ప్రక్రియల ద్వారా ప్రయాణం చేయబడతా ఉన్నది. Hallelujah. Hallelujah. If he has to pour that immeasurable spirit, if he has to anoint you with the power of the Holy Spirit, he makes sure that the inner vessel also is clean. అయితే మనల్ని ఆయన ఒక గొప్ప ఆ యొక్క ప్రసన్నతతో కూడిన ఆత్మ చేత మనల్ని అభిషేకించాలంటే మనం ఒక పాత్రగా ఉన్నట్లా మన పాత్ర ఆ యొక్క పాత్ర లోపల కూడా చక్కగా నీటిగా ఏ రీతిగా ఉందనేది గమనించడం జరుగుతా ఉన్నది. The last point. చివరి విషయము. The third point. మూడవ విషయము. నాలుగోదా? Praise God. We all are active in the house of God. Remember to encourage others. ఇతరుల్ని ప్రోత్సాహపరచడాన్ని మీరు జాగ్రత్తగా మీ యొక్క మనసులో ఉంచుకోండి. There were times in your life when God used people to speak into your life. అయితే మీ యొక్క జీవితంలో పూర్వ దినాల్లో అనేక మందిని వాడుకొని మీతో మాట్లాడిన సందర్భాలు మీకు ఉన్నాయి. 2 Corinthians chapter 1 verse 4 says కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక that God comforts us that we may be able to comfort those who are in any trouble. God comforts us that we are able to comfort others when they are in trouble. దేవుడు మనల్ని ఎంతో ఆదరించే వ్యక్తి అయి ఉన్నాడు. 1:4 దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారు ఉన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుతున్నాడు. Amen. Hallelujah. And when God comforts you, he lifts you up. దేవుడు మనల్ని ఆదరించినప్పుడు మనల్ని లేవనెత్తువాడై ఉన్నాడు. So who is your comforter? ఎవరు మిమ్మల్ని ఆదరించే వ్యక్తి అయి ఉన్నారు? Jesus. యేసుక్రీస్తు వారు. Who is the one who likes you? ఎవరు నిన్ను ఇష్టపడతా ఉన్నారు? Who is the one who loves you? ఎవరు నిన్ను ప్రేమిస్తా ఉన్నారు? So we are not after the likes of this world or approval of by somebody. You should have the approval of Jesus. ఇహలోక సంబంధమైన వారు నిన్ను ప్రేమించటము నిన్ను ఇష్టపడటం అది కాదు కానీ యేసుక్రీస్తు వారు నిన్ను ఇష్టపడలాను నిన్ను ప్రేమించలాను. Because you are stamped and you are sealed with the Holy Spirit. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు మరియు ఆ రీతిగా బంధించబడిన వారు అయి ఉన్నారు. You are washed with the blood of Jesus. You are sanctified for his kingdom. మీరు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత కడగబడి ఆయన రాజ్యం కొరకు మీరు శుద్ధీకరించబడిన వారు. When he anoints with fire. మిమ్మల్ని అభిషేకించినప్పుడు దేవుడు ఆయన అగ్నితో అభిషేకించువాడు. And when that fire of the Lord comes, he makes sure that which is unclean will be consumed away. ఆ యొక్క దేవునికి సంబంధించిన అగ్ని మన మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క అపవిత్రమైనది తీసివేస్తా ఉంటది. Amen. Amen. Hallelujah. So our past struggles are never wasted. They equip us and they strengthen us. మన పూర్వకాలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్య శోధనలు అనేవి ఎప్పుడు వృధాగా పోలేదు కానీ మనల్ని ఇంకా మంచి సంపూర్ణమైన వ్యక్తిగా మార్చడంలో ఆ యొక్క ప్రక్రియలో సాహసం చేస్తా ఉన్నది, దోహదపడతా ఉన్నది. Let's take one example. Suppose I have forgotten my past. What happens? నా యొక్క పూర్వకాలాన్ని నేను మర్చిపోయి ఉన్నాను. అప్పుడు నాకు ఏమవుతా ఉన్నది? అంటే మనందరినీ గుర్తుంటారని నేను నమ్ముతున్నాను, కానీ నేను మర్చిపోయాను అనుకోండి. I think we all remember, but what if I forget? Hallelujah. అంటే నేను ముసలాన్ అయిపోయాను, కొంచెం మర్చిపోదు. I'm older, maybe I may forget. Hallelujah. Sometimes
there is no way that you can forget your true experiences with the Lord and the rough trials that we go through. అయితే ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు మరియు దేవుని యొక్క ప్రసన్నతలో ప్రయాణం చేయడం అనేది దాన్ని మనం అసలు మర్చిపోలేము. But in case if we have forgotten, కానీ ఒక విషయంలో మనం మర్చిపోయిన ఎడల we are actually losing the perspective of becoming faint-hearted person. Like my love towards God is getting colder. అయితే మనము ఆ రీతిగా మనం మర్చిపోయిన ఎడల దేవుని పట్ల మన ప్రేమ అనేది తగ్గిపోతా చల్లారిపోతున్నదై ఉన్నది. And we start doing repeated mistakes of disbelief. మనము ఈ యొక్క అవిశ్వాసిత, ఈ యొక్క అపనమ్మకం అనే వివిధ రకాలైన తప్పుల్ని తిరిగి చేయడం జరుగుతూ ఉంటా ఉన్నది. Slowly the enemy also takes over and he separates you. అయితే ఈ యొక్క శత్రువు కూడా మిమ్మల్ని వేరుపరిచి ఈ రీతిగా చేస్తా ఉంటారు. Because he's looking, no, as a devouring lion, where he can devour on people. ఇదిగో సింహం వలె ఏ రీతిగా గర్జించు సింహం వలె ఏ రీతిగా ఎవరిని మృంగుదమా అని చూస్తా ఉంటాడో అదే రీతిగా వాడు కూడా ఎవరిని మృంగుదమా అని వేచి చూస్తా ఉంటాడు. How he can take away your devotion to the Lord, how he can steal the faith from you. He's actually after your faith. ఏ రీతిగా మీరు దేవుని పట్ల ఉన్న విశ్వాసతని గాని లేదా దేవుని పట్ల ఉన్న దేవుని యొక్క వాక్యం గాని మీలో నుంచి ఏ రీతిగా మృంగుదమా అని వాడు వేచి చూస్తా ఉన్నాడు. He is after your belief that you will begin to have disbelief in the word of God. అరే నా జీవితంలో జరుగుతుందో లేదో అన్ని సాధ్యం అంటాం కానీ ఏం సాధ్యం లేదని. అయితే వాడు మన యొక్క విశ్వాసం వెనక పడి మన యొక్క విశ్వాసం అవిశ్వాసంగా మారులాగా వాడు ప్రయత్నిస్తా ఉన్నాడు. అనేక సార్లు మనం ఆలోచించినట్లయితే ఆ యొక్క మాటల్ని మనం చూస్తా ఉన్నాం. హౌ మెనీ టైమ్స్ do I need to trust? How many times I need to get this kind of troubles అని. Psalms 106 verse 13 says, Israel had forgotten God's past works and they began to grumble in the wilderness. 106వ అధ్యాయం 11వ వచనం కీర్తనలో. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనపోయిరి. Hallelujah. That means there is a possibility. If it is there in the Bible, Israel would forget what God did. Awesome wonders. Can you imagine the wonders that God did for this nation? And he made, he parted the Red Sea. Is it possible to forget? అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే the Bible is saying. ఇశ్రాయేలీయులు మనం చూసుకున్నట్లయితే వారికి జరిగిన ఎన్నో అద్భుత కార్యాలు, వారి కళ్ళతో చూసిన అద్భుత కార్యాలు అన్ని మర్చిపోవడానికి ఆస్కారం ఉందని ఇక్కడ రాయబడినట్లయితే అది ఎంత ఒక రాజ్యం కొరకు ఒక సముద్రాన్ని వేరుపరచడం అది ఎంత గొప్ప విషయం అంటే దాన్ని మర్చిపోవడం సాధ్యమంటే ఇంకేంటి. ఎర్ర సముద్రాన్ని చీల్చివేసిన దేవుడు. He parted the Red Sea. అలాంటి అద్భుతం కూడా మర్చిపోయారు and they are grumbling against God. And they have forgotten that kind of miracle and they are వారు సనుక్కుంటా ఉన్నారు. అయితే దేవుడు అంటున్నారు remember. Then God is saying remember. There are chances for us that in our past life God had healed me, God had delivered me, God had provided for me, and there are chances sometimes today God don't know whether you're doing really you love me Jesus. If you love me give me. అయితే మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే అనేక ఆస్కారాలనే మనకు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కో సమయంలో ప్రభా ఒకానొక సమయంలో నువ్వు ఈ యొక్క వ్యాధి నుంచి నన్ను విడుదల పరిచావు, ఇట్లా చేసావు అని చెప్పి మనం దేవుని ఎంతో పొగుడుతూ ఉంటాం. కానీ అదే సమయంలో ఇంకొకసారి కూడా ప్రభా అసలు నువ్వు నన్ను ప్రేమిస్తావా, ప్రేమిస్తే ఎందుకు ఇట్లుంది, ఈ రకంగా కూడా ఆస్కారం ఉన్నది. God works in a much bigger way. దేవుడు ఇంకా అతి గొప్ప ప్రక్రియలో దేవుడు పనిచేస్తా ఉన్నాడు. He works in us. దేవుడు మనలో పనిచేస్తా ఉన్నాడు. He aligns our life and changes our character according to the plan that he has for us. అయితే మన నడవడిక మన యొక్క స్వభావము ఆయన చిత్త ప్రకారం ఆయన మలుచువాడై ఉన్నాడు. And when we resist and we tell no, then he has to take a longer route for us and take us to the side. ఇక రా బాబు పక్కన రా, ఈ లైన్ లో నుంచి పక్కన రా, తర్వాత మాట్లాడదాం. అయితే మనం దేవునికి ఎదురు తిరిగి అయ్యో లేదు ప్రభా నాకు ఇది వద్దు, నాకు ఈ రీతిగా ఈ యొక్క శోధన వద్దు అని చెప్పి మనం ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో అప్పుడు దేవుడు మనల్ని సరే బాబు కాసేపు పక్కన నుంచి మనం తర్వాత మాట్లాడదామని ఇంకొక వేరే యొక్క ప్రక్రియ ద్వారా ఆయన ఏకపరుచుతా ఉన్నాడు. He allows the other students to go further. అయితే ముందు ఇతర విద్యార్థులు ముందుకు వెళ్ళడానికి who are obediently marching. ఎవరైతే ఆయన ఆజ్ఞకి లోబడి ఉండి ఆయన చెప్పిన ప్రకారం నడుస్తూ ఉంటున్నారో. Hallelujah. Hallelujah. So sometimes God allows some things. కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాల్ని అనుమతిస్తా ఉంటున్నారు. Amen. So there are times that
I had struggles in the literature ministry, for example. Not example, it's a real life story. అయితే ఇది కేవలం ఒక స్టోరీ కాదు కానీ ఇది ఒక నిజ జీవితము. నేను లిటరేచర్ మినిస్ట్రీ పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా There were many times with no balance in the bank account, I used to issue post-dated checks. అయితే ఎన్నో సార్లు ఈ యొక్క నా యొక్క బ్యాంక్ లో బ్యాలెన్స్ లేకుండా కూడా ఈ యొక్క చెక్కులు నేను తీసుకోవడం జరిగింది. Are you getting the point? I got to do away with the bill. You know, I purchased something, some literature for the bookstore, and I have to issue a check. అయితే నేను ఈ యొక్క పుస్తకాలు కొనడానికి ఈ యొక్క బుక్ స్టోర్ కోసము కొని నేను ఒక చెక్ అనేది ఇవ్వటం జరగాలి. And so I used to give a post dated 15 days, for example. అయితే 15 రోజులు ఆ యొక్క గడువు ఇచ్చారనుకున్నాము. And God would provide through the sales, and He would make sure that the check is honored. అయితే ఈ యొక్క సమయంలోనే ఈ యొక్క డబ్బులు రావడానికి దేవుడు కృప చూపించి ఆ యొక్క తగిన సమయంలో ఆ యొక్క చెక్కు విడుదల చేయడానికి అవకాశం ఇచ్చాడు. Even to write, I used to ask the Lord, date. Doesn't matter, 15, 20, 10 days, whatever it is. ప్రతి ఒక్క దినం గురించి ప్రభా 10 రోజుల 15 రోజుల వీటి గురించి కూడా నేను దేవుణ్ణి అడుగుకునేవాడిని. Slowly it became a lifestyle. అది నా యొక్క సహజ జీవన విధానంగా మారిపోయినది. When you begin to walk by faith and every day becomes a faith life, it becomes a part of your అయితే life. మనం విశ్వాసంలో మనం నడుస్తూ ఉండిని ఎడల అది మనం అదే రీతిగా కొనసాగిస్తున్న ఎడల అది మన సహజ జీవన విధానంగా మారిపోవడం జరుగుతా ఉంది. God's track record is He's always provided. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క నైజం ఏంటంటే ప్రతిసారి ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. So the next time you write by faith, you know God is going to honor. There's no doubt about it. ఎందుకంటే మీరు ఇంకొకసారి ఆ యొక్క చెక్ రాసేటప్పుడు మీకు తెలుసు ఖచ్చితంగా దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నారని తెలుసు కాబట్టి ఆ యొక్క విశ్వాసం నాతో పాటు ఉన్నాడని మనకు నమ్మకం వచ్చేస్తుంది. I know that Jehovah Jireh is with me. Hallelujah. That is how He develops us from within. ఆ రీతిగా మనలో నుంచి ఈ యొక్క క్రియలు అనేది దేవుడు తీసుకొస్తా ఉన్నారు. Amen. Amen. So that's how we begin to encourage others. ఆ రీతిగా మనం ఇతరుల్ని ప్రోత్సాహపరచువారుగా ఉండాలి. There were times we faced challenges also. అనేక సమయాల్లో సమస్యలు శోధనలు కూడా మనం అనుభవించి ఉన్నాము. Whole day sitting for one customer to come. Sometimes it will go blank. రోజంతా కూర్చొని ఒక్క కస్టమర్ కూడా రాకపోవడా అని ఆశతో కూర్చొని కొన్నిసార్లు మనసంతా ఏదో రకంగా అయిపోవడం జరుగుతా ఉన్నది. Hallelujah. But we used to pray Psalms 121. There were times when I desperately needed help from God. How much more, Lord? We cannot borrow, we cannot ask anybody. There is nobody for us. Only You are there, God, to provide for us. అయితే పూర్వకాలంలో ప్రార్థన సన్నివేశాన్ని కనుక నేను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నోసార్లు ప్రభా ఇంకెన్ని రోజులు ప్రభా ఇంకెంత సమయం ప్రభా మేము ఇతరుల దగ్గర నుంచి తీసుకొని మేము ఇతరులకు ఇవ్వలేము, మీరే మాకు కార్యం చేయాలనే ఒక ప్రార్థన నాకు గుర్తొస్తాం. I have already come out of that cycle of borrowing and playing games with us. ఏదో ఎక్కడి నుంచో తీసుకొని ఎవరికో ఇచ్చి ఇలాంటి ఈ యొక్క చేష్టలన్నీ నేను మానివేసి ఉన్నాను. ఆటలు ఆడుకుంటుండే డబ్బులతో. I used to play games with money. Hallelujah. But I came out of that lifestyle, so I didn't want to go back. ఆ యొక్క జీవన విధానం నుంచి నేను బయటకు వచ్చేసి ఉన్నాను. నేను మళ్ళీ ఆ యొక్క జీవన విధానంలోకి వెళ్ళాలనుకోవట్లేదు. Amen. Hallelujah. So Psalms 121 came alive in our life. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము ఎంతో జీవం కలిగిన వాక్యముగా ఉండి ఉన్నది మన అందరి జీవితంలో. And it came to pass at the point of our need. అయితే మన అవసరతల్లో అది గొప్ప విషయముగా ఉండి ఉన్నది. When you look to God, your provider, where my help will come from? మనము దేవుని తట్టు మనం చూసి ఎక్కడ నుంచి నాకు సహాయం వస్తా ఉండి ఉన్నదని మనం చూసినట్లా అని ప్రభు బ్రదర్ దగ్గర నుంచి వస్తుందా? ప్రభు బ్రదర్ దగ్గర నుంచి do we get from ప్రభు బ్రదర్? ఈ మనిషినా అక్కడ అరే కష్టం వచ్చారు ఈయనైతే మంచిగా తీసుకుంటాడు అనుకుంటాం, అరే ఆయన అసలే తీసుకోడు. అయితే కష్టంలో వచ్చినప్పుడు ఈయనైతే ఖచ్చితంగా ఇస్తాడు, సాయం చేస్తాడు అనుకున్నాం, ఆయన అసలే సహాయం చేయడు. మంచి వైపు చూస్తున్నావా? Are you looking towards humans? That's how in every possible way the Lord will find. ఆ రీతిగా ప్రతి ఒక్క పరిస్థితిలో వివిధ రకాలుగా దేవుడు మనకి సహాయం చేయడం జరుగుతా ఉన్నది. Hallelujah. There have been supernatural provisions of God. అనేక సార్లు దేవుడు అత్యున్నతంగా ఇవ్వడం జరిగి ఉన్నది. Amen. That's how our testimony has been. ఆ రీతిగా మన సాక్ష్యం అనేది నిర్మించబడతా ఉండి ఉన్నది. Your testimony can be an encouragement to someone. మీ యొక్క సాక్ష్యము అనేక మందికి ఒకరికి ఆ యొక్క ఉత్సాహకరంగా ఉండాలి. What is your testimony? మీ యొక్క సాక్ష్యం ఏమిటి? Start writing.
ఈ రోజు రాయటం ప్రారంభించండి. Where? There I started. Even if you're not getting, don't worry about it. You can get back to that point again after some time when you recollect. But you start writing, this was the year maybe I got saved. If you don't remember also, doesn't matter. This is how, this is my background, this is what I used to be, these were my habits, this is how God delivered me. This was the point of time that God met me and He delivered me. You can keep on writing. Once you start writing, you'll start getting. మీరు ఆ రీతిగా రాయండి. మీరు ఒకవేళ ఎప్పటి నుంచి మొదలుపెట్టి ఉన్నారు, ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఉన్నారనే ఒక సంవత్సరం లేదా తేదీ గుర్తులేని ఎడల పర్వాలేదు, దాన్ని మళ్ళా మీరు ప్రార్థించి ఆలోచించి రాయవచ్చు. ఏ రీతిగా ఉన్నారు, ఏ ఏడాదిలో దేవుడు మిమ్మల్ని రక్షించాడు, ఏ రీతిగా మీరు ఈ యొక్క విషయాన్ని మీరు రాసినట్టు అది ఒక గొప్ప సాక్ష్యంగా మారబోతా ఉన్నది. Ask God to help you to remember. ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకునేలాగా దేవుని యొక్క సహాయాన్ని కోరండి. Amen. The fifth point. 5వ విషయము. Hallelujah. I told you I'll share 4 today. The fifth one, the Lord wants us to remember, is the table that we are partaking in today. ఇదిగో ఈ రోజు మనం పాల్పొందే బల్లలో దాని గురించి కూడా జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తాం. The Lord tells us to remember His sacrifice. ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకోమని జ్ఞాపకం చేసుకోమని దేవుడు సెలవిస్తా ఉన్నారు. He left His throne for us. ఆయన గొప్ప సింహాసనము ఆయన మన కొరకు విడిచిపెట్టి A ఉన్నాడు. throne of worship. ఆయన ఆరాధనకి యోగ్యమైన ఆ యొక్క సింహాసనం. And today when we worship Him in spirit and in truth, you know, if you notice this verse, the very only first 3 words, if you just ponder on it, think for some time, God is spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. Just think on it for some time. I think God will surely reveal Himself to you. ఆయనే మీకు ఆయన్ని కనపరుచుకుంటాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆ బొమ్మలో ఉన్నాడు, ఆ ఫోటోలో ఉన్నాయి, అన్ని దుష్టుడు పనులే అసలు. God is here in some photo, in some idol, that is all unnecessary. Nobody has seen Jesus. ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని చూడలేదు. Hallelujah. That's why Bible is saying, go to the Bible. Your answers are there. అయితే బైబిల్ ఈ రీతిగా చెప్తుంది, బైబిల్ దగ్గరికి మీ యొక్క సవాల్తో వెళ్ళండి, జవాబు ఈ రీతిగా ఉన్నది. దేవుడు ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. God is spirit. ఆత్మని ఇట్లా డ్రా చేస్తాము మనం ఆత్మని రాయగలమా? Hallelujah. If He reveals that light to you and to me, that in itself will bring deliverance to us. ఆ యొక్క మహిమ, ఆయన యొక్క ప్రసన్నత గనక మన మీద కనపరచబడిందంటే అదే మనల్ని ఎంతో స్వస్థపరుచుతుంది. God is full of light. దేవుడు యొక్క వెలుగుతో నిండిన దేవుడు. God is full of love. దేవుడు యొక్క ప్రేమతో నిండిన దేవుడై The ఉన్నాడు. Bible says God is love. దేవుడే ప్రేమై ఉన్నాడని చెప్తాం. That love was displayed through His Son to us. ఆ యొక్క ప్రేమ అనేది తన అద్వితీయ కుమారుడు త్యాగంలో ఆ యొక్క ప్రేమ అనేది కనపరచబడి ఉన్నది. That love has faded away. Today the Lord is asking us, have you forgotten what I've done for you on the cross? అయితే ఆ యొక్క ప్రేమ గనుక చల్లారిపోయినట్లే యేసుక్రీస్తు వారు మనలందరితో ఈ రీతిగా అడుగుతా ఉన్నారు, ఇదిగో నేను నీ కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని నువ్వు మర్చిపోయినావా? The Lord wants you to turn back to Him. దేవుడు ఆయన వైపు తన తట్టు తిరిగి మీరు మరలా వెనక్కి తిరిగి ఆయన దగ్గరికి వచ్చి రావాలని ఆశపడతా ఉన్నారు. Ask Jesus to restore the joy of salvation. అయితే ఈ యొక్క రక్షణానందము మరలా పుట్టించు ప్రభువా అని చెప్పి అడగండి. Amen. Amen. There is no other place where you'll find that contentment, that peace, other than the feet of Jesus. అయితే యేసుక్రీస్తు వారి యొక్క పాద సన్నిధిలో తప్ప ఆ యొక్క సమాధానము, ఆ యొక్క ఓర్పు, ఆ యొక్క సంతోషం అనేది ఎక్కడ నువ్వు కనుగొనలేవు. Come to the foot of cross at the nail-pierced feet of Jesus. అయితే యేసుక్రీస్తు వారి యొక్క పాద సన్నిధిలో సిలువ మీద ఆయన పాదాల్లో కొట్టబడిన ఆ యొక్క మేకుల దగ్గరికి రండి. You know why He took that nail? One of the reasons I would like to share. అయితే ఆ యొక్క మేకులు ఎందుకు తీసుకొని ఉన్నారో తెలుసా? All the time these feet, they will be running here, there, everywhere. అయితే ఆ యొక్క పాదాలతో అక్కడికి ఇక్కడికి పరిగెత్తడం జరుగుతా నా ఉన్నది. పాదాల దగ్గర అని ప్రభు అంటున్నాడు. అయితే దేవుడు నా పాదాల దగ్గరికి రండి అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. There is no better place than being at the foot of Jesus. దేవుని యొక్క పాద సన్నిధి కంటే వేరే అతి ఉత్తమమైన సన్నిధి లేదా ప్రదేశం లేదండి. You will find your soul satisfaction there. మీ యొక్క ఆత్మ ఆ యొక్క తృప్తి అనేది మీరు అక్కడ కనుగొంటారు. Amen. Amen. Today we will look to the Lord ఈ రోజు మనం దేవుని వైపు చూద్దాం. as we partake in the communion now. బలారాధనలో మనం పాల్గొంటా ఉన్నాం. That we repent of our sins. మన పాపాల గురించి మనం ఒప్పుకొని, Lord, I want to turn away from my
sinful nature. ప్రభా నా యొక్క పాప జీవితం నుంచి నేను వెనక్కి తిరగాలనుకుంటా ఉన్నాను. And I want you to refresh me. అయితే మీరు నన్ను సంపూర్తిగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. And I want you to restore unto me the joy of ఈ salvation. యొక్క రక్షణానందం నాకు మరలా పుట్టించమని నేను ప్రార్థిస్తున్నాను. In Jesus' name. యేసు నామమున. And all of us will say, Amen. Amen. If you're born again and you've accepted the Lord as your personal Savior, you can partake in the Holy Communion or let the elements go by. మీరు తిరిగి జన్మించిన ఎడల యేసుక్రీస్తుని స్వరక్షకునిగా ప్రభువుని అంగీకరించిన ఎడల ఈ యొక్క బలిలో పాల్గొనవచ్చు. లేని ఎడల దాన్ని పక్క నుంచి వెళ్ళనివ్వండి. Amen. There was actually one song that I had written down, which came to my memory when the Lord told me to remember of the former things. పూర్వ విషయాల గురించి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఈ యొక్క విషయాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక పాటని రాయటానికి సహాయం చేశారు. ఇది నా పాట కాదు, నేను ఇక్కడ పాడాలని కోరుకున్నాను. హల్లెలూయా. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా.